పూరా లోకల్. బీసీ 42% రిజర్వేషన్ల పైన మీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మేము గతంలో కూడా 34% ఉండే మేము ఇచ్చినాం. 34% ఇయ్యనికే మేము సిద్ధపడి ఆ రోజు ఆర్డినెన్స్ ఇచ్చాం. ఇట్లనే ఇస్తేనే కదా నీకు హైకోర్టులో పోతే వాడు స్టే ఇచ్చినది. హైకోర్టులో వాళ్ళు స్టే ఇస్తారు కదా. హైకోర్టు స్టే ఇచ్చినప్పుడే కదా మళ్ళీ సుప్రీంకోర్టుకు మనం అప్పీల్కి పోయినాం. మళ్ళీ సుప్రీంకోర్టులో ఏమన్నారంటే ఈ 50% క్యాప్ ఉన్నది కాబట్టి మీకు కిందనైనా దక్కాలన్నా వద్దనంటే అప్పుడు మళ్ళీ భయపడి వెనకకు తెచ్చుకున్నాం. ఇవాళ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాదు, చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో, శాసన మండలిలో, జిల్లా పరిషత్తులు అన్నింటిలో కూడా 33% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము కేంద్రానికి ఆ రోజే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం. మరి అదేవిధంగా మార్కెట్ కమిటీలలో 33% రిజర్వేషన్ జీవో తెచ్చి మనం ఇంప్లిమెంట్ చేసినాం. గురుకుల పాఠశాలల్లో పిల్లలు 1010గా తీసుకొచ్చి పిల్లలు చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం కంప్యూటర్ ఎడ్యుకేషన్ వస్తే ఈ బిడ్డలే రేపు అమెరికా, లండన్ పోతారు. అక్కడ చదువుకొని వాళ్ళకు కూడా డాలర్లు వస్తాయి. బీసీ ఎస్టీ ఇళ్ళలో కూడా మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచిగా తింటారు, వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి ఏసీ కార్లలో తిరుగుతారని మనం పెట్టాం. ఆత్మగౌరవ భవనాలు కట్టాం. బీసీల కొరకు అంతో ఇంతో చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ అవుతాం. నువ్వు బీసీలు అంటే వీళ్ళు ఇవాళ సంవత్సరం కింద సర్పంచులు కావాలి. మా వాళ్ళు సర్పంచులు 5 కదా. ఇవాళ 13,000 మంది అనుకో. మనకు 42% వీళ్ళు చెప్పినట్టు లెక్కేసిన 13,52 5,000 మంది సర్పంచులు, 5,000 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండలాధ్యక్షులు కావాలి కదా. అంటే నువ్వు ఇన్ని రోజులు కాకుండా చేసినావు కదా. నేను ఇవాళ తినట్టు ఆకలి అవుతుంది అన్నం నాకు 3 రోజుల తర్వాత అన్నం పెడితే అన్యాయమే కదా. కోర్టులో కూడా డిలే చేసి అన్నారు. న్యాయం జరగాల్సింది ఎమ్మడే జరగాలి. దూరంగా జరిగితే వాడికి అన్యాయం జరిగినట్టే. నువ్వు బీసీలని కూడా ఇప్పుడు ఈరోజు నాయకులు కాకుండా చేసివి. మేము తెల్ల చెట్లు వేసుకోవద్దాం. మా వాళ్ళు సర్పంచ్, ఎంపీటీసీ అని చెప్పుకోవద్దా ఊర్లలో? అంటే నీ కాడ పక్కనే మళ్ళీ వెనకటి కాలంలో తిరిగినట్టు పటేలా, దొర, రావు, రెడ్డి అనుకుంటా తిరిగి అయ్యా అప్ప అని తిరిగితే నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావు. వీళ్ళందరూ వచ్చి నీ సంఘాలు ఇరకాలి, నీ కింద పని చేయాలి. నీకు ఎంఆర్ఓ ఫోన్ చేసినా నీకే చేయాలి, పోలీసు వారు ఫోన్ చేసినా నీకే చేయాలి, కలెక్టర్ నీకే టచ్లు ఉండాలి. ఈ ఊర్లలో ఎవడు బీసీ వాడు, ఎస్సీ ఎస్టీ వాడు లీడర్లు కావద్దు. సర్పంచ్ అంటే ఇక అవమానం. వాళ్ళు తెల్ల షర్ట్ వేసుకుంటే ఇలా కడుపులో మంట. అమ్మ గౌడు కూడా సర్పంచ్ అవుతాడా, యాదవ్ కూడా ఎంపీటీసీ అవుతాడా, ఒక చారి కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడా? ఇది ఫ్యూడల్ మెంటాలిటీ కదా. వాళ్ళు 60 సంవత్సరాలు కులగణన చేయకుండా ఈ దేశంలో అవకాశాలు రాకుండా చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా. అంతో ఇంతో ఏమైనా చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ముందుకు వస్తే కోర్టులలో అడ్డం పడ్డది వీలే కదా. ఎవరు వేసిర్రు కోర్టులో? ఆ రోజు వేసింది సర్పంచ్లో 34% ఇస్తా అంటే 2 రెడ్లే వేసిర్రు, కేసు వేసి ఆపేసిర్రు. 34 దాన్ని 23, 22 కుదించిర్రు. కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. బీసీలు అంటే వాళ్ళకి పైకి రావద్దు. బీసీలు ఎంతసేపు ఉన్నా వచ్చి పక్కన నిలబడాలి. గౌడో, యాదవ్, ఇట్లా వాళ్ళు మాట్లాడే వాళ్ళ విధానాలు ఊర్లలో చూస్తాం మనం. పట్వారి వ్యవస్థ కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండదు, అందుకే ఆపేస్తున్నాడు. ఇంకోటి, కేంద్రంలో నుంచి డబ్బులు రావాలి. ఇవాళ పారిశుద్ధం అంతా ఎక్కడ పడదు అక్కడనే ఉన్నది. దోమలు ఉన్నాయి, అక్కడ సిబ్బందికి జీతాలు లేవు. వాళ్ళు అప్పులు తెచ్చి, కార్యదర్శులు అప్పులు తెచ్చి మెయింటెనెన్స్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎక్కడిదక్కడనే ఆగిపోయింది కదా. అది అట్లా చేస్తేవి, వీళ్ళని లీడర్లు కాకుండా చేస్తేవి, మళ్ళీ ఢిల్లీలో నాటకం ఆడుతీవి, మళ్ళీ ఈమెను తీసుకొచ్చి ఇప్పుడు ఊర్లలో ఊరేగుతానంటే మేమంతా పిచ్చోళ్ళమా? మాకేం తెలియలేదా? మేము సన్నాసులమా? మేము చదువుకోలేదా? మీరే మునగాన్లా? మేమే రూలర్స్, మేమే సీట్ల మీద కూర్చుంటాం, వీళ్ళంతా బిచ్చగాళ్ళు అన్నాడుగా. మరి బిచ్చగాలం చేయనీకేనా అంటున్నా? అన్యాయమా కాదా? కాబట్టి నేనేమంటున్నా, ఇక భారతీయ జనతా పార్టీ కూడా పోజులు కొడుతుంది ముఖ్యమంత్రిని బీసీని చేస్తా అని. ఏది నువ్వు ముఖ్యమంత్రిని చేసినావో సంగతి చేయలేదో. ఉన్న బీసీని ఎందుకు కూడా బిగినావు బండి సంజయ్ గారిని? ఏమన్నా అర్థం ఉందా మీరు చేసే పనులకి? 300 కాపు పెద్ద సామాజిక వర్గం అండి జనము. ఆయనని బీకేసి అంటే ఆయన నాయకత్వంలో ఇంత పెరిగింది పార్టీ, అవునన్నా కాదన్నా? అయితే బీసీ నాయకత్వంలో పార్టీ పెరిగితే ఆయనకు పెద్ద పేరు వస్తుంది. కాబట్టి ఆయనను పడేయాలి కింద. ఆయనను పడేసిర్రు, మళ్ళీ ఇంకొక ఆయనను తెచ్చిర్రు. మళ్ళీ ఎవరిని తెచ్చిర్రు? పాత ముఖాలను తెచ్చిర్రు. దాని తర్వాత ఏమైంది? ఇగో వచ్చే అదిగో పోయే, ఇక రెడ్డొచ్చి మొదలుపెట్టు, రాజొచ్చి మొదలుపెట్టు. 300 కాపులు ఇంత శాతం ఉన్నారు, పెద్ద కులము. తర్వాత ముదిరాజులు చాలా పెద్ద కులం తెలంగాణలో. జనాభా తమాషా ప్రకారంలో చూస్తే ముదిరాజులకు ఇవ్వబోతున్నాం, 300 కాపులకు ఇవ్వబోతున్నాం, గౌడ్లకు ఇవ్వబోతున్నాం, యాదవులకు ఇవ్వబోతున్నాం అని చెప్పి 1 సంవత్సరంన్నర వెళ్ళదీసిండు. మళ్ళీ ఆఖరికి ఏం చేసిండు? 3%, 2% లేని వాళ్ళకి తెచ్చి మళ్ళీ ఇచ్చిండు. అంటే దీని భారతీయ జనతా పార్టీ యొక్క అర్థం ఏంటి అంటే, మీరంతా బీసీలు అంటే బిచ్చగాండ్లు, ఎస్సీలు ఎస్టీలు ఏది పెడితే అది తింటారు, మేమే రూలర్స్మో, మేము ఉన్నత వర్గాలమే అధ్యక్షులం కావాలి, మీకు అధ్యక్షులు మీరు రాజకీయాలు చేయొద్దు, మేమే చేస్తామనే కదా ఇప్పుడు చెప్పిండు.
ఆ రోజు మండల్ కమిషన్ 1980లో రిపోర్ట్ ఇచ్చింది తమ్మి. 27% రిజర్వేషన్, 40% ఏమని చెప్పారు రిజర్వేషన్లు. ఉరినియమ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిర్రో లేదో కమండలం పట్టుకొని బయలుదేరిండు లాల్కృష్ణ అద్వానీ. దేశంలో పెద్ద గత్తర లేపిర్రు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. అన్యాయం అయిపోతుంది, దేశంలో మునిగిపోతారని. అరే వాడు స్వతంత్రం వచ్చింది 60 ఏళ్ళైంది, 50 ఏళ్ళైంది. వాళ్ళంతా కూడా మేకలు కాస్తున్నారు, పశువులు కాస్తున్నారు, పెండ తీస్తున్నారు. వాళ్ళు బతకనీకి వాళ్ళ జనం వెనకబడిన సంక్షేమము చదువుకోవాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటే లేదు 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 తెలివైనోడికి అన్యాయం జరుగుతుంది, వీళ్ళందరూ మనుషులే కాదు, వీళ్ళు చదువుకోవద్దు, వీళ్ళకి ఉద్యోగాలు వద్దని చెప్పి బయలుదేరి రామజన్మ పేరుతోటి ఆ వీపీ సింగ్ ఇచ్చే మహానుభావుడు ఎక్కడుండో ఏమో. అసలు ఓబీసీ అనే ప్రతి ఒక్కడు కూడా భారతదేశంలో వీపీ సింగ్ బొమ్మ ఇంట్లో పెట్టుకోవాలి, బీసీ అనే ప్రతి ఒక్కడు. కానీ మన వాళ్ళకి ఆ సోయి ఇక కల్పించాలని నేను కోరుకుంటున్నా. అసొంటిది కూడా దాన్ని తీసేసి ఆ మండలిలో వ్యవస్థని మొత్తం కూడా 80లో వస్తే 92 దాకా ఆపింది భారతీయ జనతా పార్టీ. కులగణన చేయమని సుప్రీంకోర్టులో మొన్న 2021లో అఫిడవిట్ ఇచ్చిండు. ఇక జనమంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్ తీసుకున్నది, జనమంతా కూడా అడుగుతున్నారు కాబట్టి తంత్రేమో అని చెప్పి మొన్న ఆఖరికి మళ్ళీ కులగణనకు ఓకే అయ్యిండు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే బీసీలకు వ్యతిరేకము, బీసీలను పైకి రానియరు వాళ్ళు, బీసీలు నాయకత్వం చేసినా వాళ్ళు ఒప్పుకోరు. భారతీయ జనతా పార్టీ అంటే ఉన్నత వర్గాల పార్టీ, పెట్టుబడిదారీ నాయకుల పార్టీ, ఇంకా చెప్పాలంటే అది బ్యాపనంలో పార్టీ. ఇది నేనన్న మాటలు కావు. మొదటి ప్రధాని ఈ దేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు అన్న మాట చెప్తున్నాను నేను. మళ్ళీ రేపు పొద్దున నా మీద వీళ్ళు తయారవుతారు. భారతీయ జనతా పార్టీ అంటే బ్రాహ్మణుల పార్టీ అని చెప్పేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి అన్నట్టు చేసిరు ఈరోజు మళ్ళా. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవన్నీ వేషాలు కట్టిపెట్టండి. ఇవాళ ఈ జనమంతా మేల్కొన్నారు, మా వాటా ఎంతో మాకు కావాలంటున్నారు. ఇలా ఎమ్మడబడి అడగనికి సిద్ధంగా ఉన్నారు. ఇక మీ నడిచినంత కాలం నడిచిందిరా భయ్, తిన్నంత కాలం తిన్నారు. మీరే కలెక్టర్లు అయ్యారు, మీరే ఎంఆర్ఓలు అయ్యారు, మీరే ఎస్ఐలు అయ్యారు, మీ వర్గాల మీరు పైకొచ్చిర్రు, మీరే జడ్జిలు అయ్యారు. ఇప్పుడు అట్లా లేదు మా సమాజం. మాకు కావాల వాటా, నేను కూడా ఎస్ఐని కావాలంటున్నాడు, నేను జడ్జిని కావాలంటున్నాడు, నేను కూడా రాజకీయ నాయకుడు కావాలని ఈ వర్గాలు లేచినాయి. కాబట్టి ఇక నీది అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ప్రజల డిమాండ్ని వాళ్ళ ఆకాంక్షల్ని తెలుసుకొని ముందుకు పోయినోడే నాయకుడు అవుతాడు. లేకపోతే మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు. ఇక నువ్వు ఇక్కడ యాత్రలు చేస్తా, ఇంకోటి చేస్తా అంటే జనం ఎమ్మడబడి తరుముతారు అంటున్నాను నేను. భారతీయ జనతా పార్టీకి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేపు పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చే విధంగా నువ్వు బండి సంజయ్ ఏం చేస్తున్నావు, నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఈయన ఇంకొక ఆయన అరవింద్ లెక్క మాట్లాడుతున్నారు. వీళ్ళంతా మీరంతా ఏం చేస్తున్నారు అంటున్నా. నరేంద్ర మోడీ నొప్పి ఆయన కూడా ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నాడు కదా. మరి ఓబీసీలకు రిజర్వేషన్ వస్తే అవుతుంది కదా, 42% అని రాసి పంపిండి కదా. మరి దాన్ని ఒప్పించి పంపించరాదు, క్రెడిట్ మీకు కూడా వస్తుంది కదా. మేము ఇన్ని తిడుతున్నాం, మీకు బుద్ధి జ్ఞానం ఉండాలిగా. రేపు వెళ్ళండి, రేపు పొద్దున డెలిగేషన్ తీసుకొని పోండి. ఆయన జంతర్ మంతర్లు ఉంటే మీరు పార్లమెంట్లో ఉండండి. మీరు ఎందుకు పోరు అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోవాలి? బీజేపీ కూడా లైన్ తీసుకొని 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు, మీరంతా బయలుదేరండి. రేపు పొద్దున విమానం ఎక్కండి, పార్లమెంట్లో కూర్చోండి. నరేంద్ర మోడీ కూడా ఓబీసీ అంటున్నావు కదా, కూర్చొని మరి మనం కూడా ముఖ్యమంత్రిని చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు, మన వైపు చూస్తున్నారు. ఈ 42% లోకల్ బాడీలు ఇస్తే రేపు కూడా మనకు క్రెడిట్ వస్తుందని మీరు ఎందుకు మాట్లాడరు? అంటే వాళ్ళు ఏమో డ్రామా ఆడుతున్నారు, నువ్వు చూసుకుంటూ కూర్చుంటావు. రేపు ఎలక్షన్ వస్తే నేను మళ్ళీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా, బీసీ ప్రధానమంత్రిని చేస్తాను, వాళ్ళ దోలే పడతావు. మా వాళ్ళు పిచ్చోళ్ళకి నీకు ఓట్లు వేయాలి. కాబట్టి నేనేమంటున్నా, ఎవరైనా సరే ఈ వర్గాలకు అన్యాయం చేస్తే మాత్రం ఖబర్దార్ అనే హెచ్చరిక చేస్తా ఉన్నా.